మనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి, మన హక్కులను సాధించడానికి, మన సమస్యల నుండి బయటపడటానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆయుధాలు ఇవ్వలేదు, ఓటు హక్కునిచ్చారు. మన భవిష్యత్తును, మన భావితరాల భవిష్యత్తును మార్చే ఒకే ఒక ఆయుధం ఓటు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆలోచించండి. 27 ఎస్సీ పథకాలను నిర్వీర్యం చేసిన జగన్ను ఓడించటానికి, ఎస్సీ సప్లా నిధులను దారి మళ్లించిన జగన్ను ఓడించటానికి, ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి ఏ ఒక్క యువకునికి ఒక్క లోను కూడా ఇవ్వని జగన్ను ఓడించటానికి, విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు తీసి తన పేరు పెట్టుకున్న జగన్ను ఓడించటానికి, దళితులను అవమానపరిచి దళితులపైన అత్యాచారాలకు పాల్పడిన వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న జగన్ను ఓడించటానికి, దళితులు ఎక్కువగా ఉన్న దళిత రాజధాని అమరావతిని సర్వనాశనం చేసి దళితుల జీవితాన్ని రోడ్డును పడేసిన జగన్ను ఓడించటానికి, రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసిన జగన్ను ఓడించటానికి, జగనన్న కాలనీల పేరుతో 12,000 ఎకరాల ఎస్సీ భూములను లాక్కున్న జగన్ను ఓడించటానికి, యువతను నిరుద్యోగులుగా చేసి నాసిరకం మందుకి గంజాయికి బానిసలుగా చేసిన జగన్ను ఓడించటానికి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్ రద్దు చేసి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయని జగన్ను ఓడించటానికి, 1100 నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉన్న 750 పదవులను తన కులం వారికే కట్టబెట్టిన జగన్ను ఓడించటానికి, తను ఇచ్చిన హామీలు తన మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని, మాట తప్పను మడమ తిప్పనని ప్రజలను నమ్మించి మోసం చేసిన జగన్ను ఓడించటానికి, ఏ ఒక్క ఎస్సీకి న్యాయం జరగకుండా ఎస్సీ కమిషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసి ఎస్సీ కులాలకు అన్యాయం చేసిన జగన్ను ఓడించటానికి, అంబేద్కర్ గారు కోరుకున్న విదేశీ విద్య, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, నాణ్యమైన విద్యను దళితులకు దూరం చేసిన జగన్ను ఓడించటానికి, అంబేద్కర్ విదేశీ విద్య రద్దు చేసి సుమారు 4,000 మంది విద్యార్థులకు అన్యాయం చేసిన జగన్ను ఓడించటానికి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేసి 60,000 మంది విద్యార్థులకు అన్యాయం చేసిన జగన్ను ఓడించటానికి, అంబేద్కర్ స్టడీ సర్కిల్ను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిన జగన్ను ఓడించటానికి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకొని వారికి అన్యాయం చేసి వారి భవిష్యత్తును నాశనం చేసిన జగన్ని ఓడించటానికి, కులాంతర వివాహ ప్రోత్సాహ పథకాలు రద్దు చేసి అంబేద్కర్ ఆశయాలకు తోట్లు పొడిచిన జగన్ను ఓడించటానికి, జీవో నెంబర్ 1ను ప్రవేశపెట్టి దళిత ప్రజల సంఘాలను, ప్రజా సంఘాలను మాట్లాడనివ్వకుండా భావ ప్రకటన స్వేచ్ఛను హరింపజేసిన జగన్ను ఓడించటానికి, 5 సంవత్సరాల కాలంలో 3 లక్షల టిట్కోయిలను పేద లబ్ధిదారులకు అందజేయకుండా వారి పేరుతోనే బ్యాంకుల్లో లోను తీసుకొని పేదలను మోసం చేసిన జగన్ను ఓడించటానికి, రండి కదలి రండి, మార్పు కోసం, స్వేచ్ఛ కోసం, సమాజ నిర్మాణం కోసం ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఓటు వేయటం మన బాధ్యత, జగన్మోహన్ రెడ్డిని ఓడించటం మన అందరి బాధ్యత. జై భీమ్, జై సమతా సైనిక్ దళ్.